రాక్షస ప్రేమ పార్ట్ 187. అంటే నీ ఉద్దేశం నేను నీ డబ్బును చూసిన తర్వాత మా అమ్మ నాన్నని మర్చిపోయాను అంటున్నావా లోహిత్? అనడమేముంది, అదే నిజం కదా అంటాడు లోహిత్ వివిధితతో. నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు భయపడుతూ ఉన్నావు. ఆ తర్వాత ఈ డబ్బు పదవి అంతా నచ్చిన తర్వాత ఏమన్నావు? నాకు ఎవరూ అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అన్నావు. ఈ డబ్బు కోసమే కదా నువ్వు మారిపోయింది అంటాడు లోహిత్. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా నిన్ను. నా గురించి నీకు తెలియదా లోహిత్? నిన్న కాక మొన్న వచ్చిన నా చెల్లి గురించి అయితే బాగా తెలుసు. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నీ మనసులో నా స్థానం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది అంటుంది. ఇన్ని రోజులు నీ డబ్బు కోసం నీతో ఉంటున్నాను అనుకున్నావు కదా, అమ్మా నాన్న దగ్గరకు వెళ్లకుండా. అయినా నా పాస్ట్ అంతా నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా ఆలోచించావంటే నాకు ఏమనాలో అర్థం కావడం లేదు అంది వివేదిత. నీ తమ్ముడు నీ మర్దల్ని మంచిగా చూసుకో, నీకు భార్య ఎందుకులే అని కోపంగా వెళ్ళిపోతుంది. తన తప్పు ఉంటేనేమో స్లోగా మాట్లాడుతుంది, తప్పు లేకపోతే ఎగబడుతుంది. నా డబ్బులు చూసి కాదా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామంది, ఇప్పుడేమో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటుంది అనుకున్నాడు లోహిత్ మనసులో. వివి గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలు పెడుతుంది. తప్పు నాది కూడా ఉంది. డబ్బు రాగానే పదవి కోసం ఆరాటపడ్డాను. ఇప్పటి వరకు అలాంటి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నేను ఎప్పుడూ తీసుకోలేదు కదా. ఒక్కసారిగా నన్ను అందరూ ప్రిన్సెస్లా చూసేసరికి ఆ విధానం నచ్చి అలానే ఉండాలి అనుకున్నాను. అలా అనుకోవడం ఈరోజు నా భర్త ఆలోచనల్లో నన్ను తక్కువ చేసింది అని ఏడుస్తుంది వివేదిత. అక్కకి ఎన్ని సంవత్సరాలు అయినా నా మీద కోపం తగ్గదేమో. ఇక్కడ కూడా నన్ను అలానే ట్రీట్ చేస్తుంది. ఇంటి దగ్గర ఎలా చేసిందో అలా అనుకుంది. నేను టచ్ చేస్తేనే తను తట్టుకోలేకపోతుంది. ఇక మాట్లాడితే వింటుందా అని ఆలోచనల్లో పడుతుంది విన్నీ. విన్నీ ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళడం చూస్తాడు విక్రాంత్. లోపలికి రావచ్చా అని అడుగుతాడు విన్నీని. హా అని లేచి కూర్చుంటుంది విన్నీ. ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్న గుర్తొచ్చారా అని అడుగుతాడు విక్రాంత్. కాదు అంటుంది విన్నీ. అబద్ధం చెప్పకు విన్నీ, నీకు ఏమనిపిస్తే అదే చెప్పు. నీకు మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రప్పించాలి అనుకుంటే నిర్మోహమాటంగా నా దగ్గర దాచకుండా చెప్పు. నేను ఎలా అయినా డాడీకి చెప్పి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను అంటాడు. వద్దు, అలాంటి పనులు ఏం చేయొద్దు విక్రాంత్, నాకు వాళ్ళు ఏమీ గుర్తు రావడం లేదు అంటుంది విన్నీ. మరి ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా అని అడుగుతాడు విక్రాంత్. వివి అక్క తిట్టింది, అందుకే ఏడుస్తున్నా అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. తను మీ సొంత అక్కే కదా, ఎందుకు తిడుతుంది నిన్ను అని అడుగుతాడు. అంటే నీకు తెలుసా తను మా అక్క అని అంది విన్నీ. మొదట్లో నీతో స్నేహం చేసినప్పుడు నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. స్నేహం ప్రేమగా మారుతుండగా నీ గురించి తెలుసుకోవాలి కదా విన్నీ. అలా నాకు తను నీ అక్క అని తెలుసు, బట్ ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత గుర్తొచ్చింది అని చెప్తాడు. అక్క తన చెల్లిని తిట్టడం నేను ఎప్పుడూ వినలేదు అన్నాడు. అదీ కాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తిట్టడం. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా అక్క నన్ను తిట్టడం మాత్రం ఖాయమని చెప్పింది విన్నీ. నిన్న కాక మొన్న వచ్చిన మా అన్నయ్యతోనే నాకు చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. ఎప్పటినుంచో ఉన్న మీ ఇద్దరికి మంచి బాండింగ్ లేకపోవడం ఏంటి అన్నాడు విక్రాంత్ విన్నీతో. మేమిద్దరం అక్కా చెల్లెలం, కానీ ఒకే తల్లికి పుట్టలేదు విక్రాంత్. మా ఇద్దరి అమ్మలు వేరు, అందుకే అక్కకి నేనంటే ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంతకు మించి ఇంకా నేనేమీ చెప్పలేను అంటుంది విన్నీ. ఓకే, నాకు అర్థమైంది, నువ్వేం చెప్పనవసరం లేదు అన్నాడు. మా వదిన వల్ల నీకు ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను అంటాడు. తన వల్ల నాకు ఎప్పటికీ ఇబ్బంది రాదు, నేను భరిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పింది విన్నీ. చిన్నప్పటి నుంచి వేరు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తరువాత వేరు విన్నీ. నువ్వు వేరే వాళ్ళ దృష్టిలో తక్కువ కావచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పుడూ మహారాణివే. ఎందుకు విక్రాంత్ నేను హేట్ చేస్తున్నా ఇంత లవ్ చేస్తావు అనుకుంది మనసులో. నేను అన్నయ్యతో మాట్లాడతాను, నిన్ను ఏమీ అనొద్దని. వద్దు విక్రాంత్, అలాంటి పనులు ఏమీ చేయకు, ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సమస్యను తీసుకొని రావచ్చు. అలా అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి విన్నీ అంటాడు విక్రాంత్. నేనేం మాట ఇవ్వాలి అని ఆలోచిస్తుంది విన్నీ. ఒకవేళ పొరపాటున తను ఏమైనా అన్నా సరే నువ్వు పట్టించుకోకు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నాకు నచ్చదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఇంట్లో తిరగాలి అంటాడు.
సరే ఇక నుంచి తను నన్ను ఏమైనా అన్నా నేను పట్టించుకోను అని చెప్తుంది విక్రాంత్కి విన్ని. నువ్వు తను అన్న మాటలు మనసులో ఉంచుకొని బాధపడితే నేను మాత్రం అన్నయ్యతో చెప్పేస్తాను. సో ఈ వర్డ్స్ గుర్తుంచుకొని నువ్వు ఇక నుంచి బాధపడకుండా ఉండు అని చెప్పాడు. సరే అని తన కళ్ళని తుడుచుకుంటుంది విన్ని. నీతో కొంచెం సేపు మాట్లాడొచ్చా అంటూ చైర్లో కూర్చుంటాడు విక్రాంత్. నాకు కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. సరే అని బాధగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు విక్రాంత్. సారీ విక్రాంత్, నాకు నీతో మాట్లాడాలి అని లేదు. నేను నీతో మాట్లాడితే నువ్వు ఇంకా నా మీద ఆశలు పెంచుకుంటావు. ఇప్పటికే నేను నీ విషయంలో తప్పు చేశాను అని బాధపడుతున్నాను. ఇంకా గిల్టీని నాకు ఇవ్వకు అని ఫీల్ అవుతుంది విన్ని. విక్రాంత్ రూమ్ బయట నుంచి బాధపడుతూ ఉంటాడు. నేను నీకు దగ్గర అవ్వాలని అనుక్షణం ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు మాత్రం అవాయిడ్ చేస్తున్నావు. ఇంకెలా చెప్తే నీకు నా ప్రేమ అర్థమవుతుంది విన్ని అని ఏడుస్తూ ఉంటాడు. దివ్య అది గమనించి ఏమైంది అని అడుగుతుంది విక్రాంత్ని. ఏం లేదు మా అని కన్నీళ్లు తుడుచుకుంటాడు విక్రాంత్. అంతా ఈ లోహిత్ గాడే చేశాడు. వాళ్ళ నాన్నతో చేరి 3 జీవితాలు సందిగ్ధంలో పడేశాడు. ఆ అమ్మాయి తన అక్క కోసం ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నంతకాలం వీడు ఇంకా పిచ్చెక్కిపోతాడు తన కోసం. ఏంటో వీళ్ళ జీవితాలు ఏమవుతాయో నాకు అర్థం కావడం లేదు. వివి వచ్చి మా ఇంటికి ఇన్ని రోజులైనా విరాజ్ అన్నయ్య ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలియడం లేదు. మంచిగా తనని వెనక్కి తెచ్చుకుందాం అనుకున్నాడేమో, అందుకే సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు 2 కూతుర్లు మా ఇంట్లోనే ఉన్నారు. కూతుర్లని శత్రువుల ఇంట్లో ఉంటే విరాజ్ అన్నయ్య కామ్గా ఉంటాడా? లేదు, ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు. విరాజ్ అన్నయ్య వలన నా కొడుకులిద్దరికీ ఏమీ కాకుండా ఉంటే బాగుండు అనుకుంది దివ్య. వివి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. లోహిత్ డిన్నర్ చేసి చక్కగా పడుకోవడానికి గదిలోకి వస్తాడు. కనీసం ఆమెను తిన్నావా అని కూడా అడగడు లోహిత్. లైట్ ఆఫ్ చేసి చక్కగా ఒక సైడ్కి పడుకుంటాడు. వివికి బాధ తన్నుకు వస్తుంది. లోహిత్ ఒకసారి సారీ అయినా చెప్తాడేమో, వదిలేద్దాం ఆ టాపిక్ అనుకుంది వివేదిత. కానీ అతను ఆమెను పట్టించుకోకుండా నిద్రపోవడం తను జీర్ణించుకోలేకపోతుంది. ఆ గదిలో ఉండాలి అనిపించక టెర్రస్ పైకి వెళ్ళిపోతుంది. మధ్యరాత్రిలో మేలుకువ వచ్చి చూస్తే వివి కనిపించదు లోహిత్కి. ఏమైంది ఇది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల టెన్షన్ పెరిగిపోతుంది లోహిత్కి. ఎక్కడ ఉన్నావంటూ తన ఫోన్కి కాల్ చేస్తాడు. ఫోన్ రూమ్లోనే రింగ్ అయ్యేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. కిందకు వెళ్ళి కిచెన్, హాల్ అన్నీ వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. ఏమైపోయింది ఈ పిల్ల? బయటకు అయితే ఖచ్చితంగా వెళ్ళలేదు. ఇంత సెక్యూరిటీని దాటుకొని అడుగు బయటకు అయితే పెట్టలేదు. కాకపోతే ఇంట్లో ఎక్కడ ఉంది? లేకపోతే ఎవరికి కనిపించకుండా పారిపోయిందా అనే పిచ్చి ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి లోహిత్లో. ఎక్కడా ఈ అమ్మాయి అనుకుంటూ ఇల్లు మొత్తం వెతికిన తరువాత టెర్రస్ పైకి వెళ్తాడు. వివి ఏడుస్తూ చందమామను చూస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు బాధతో ఉన్న హృదయం సంతోషంతో నిండిపోతుంది లోహిత్కి. టెన్షన్ పుట్టించావు కదవే, 10 నిమిషాల్లోనే ఎక్కడికి పోయావు అని భయం వేసింది అనుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నాకు దగ్గరగా ఉంటూనే ఉండాలి అనుకుంటూ వివి అని పిలుస్తాడు. లోహిత్ వాయిస్ వినిపించగానే కళ్ళు తుడుచుకుంటుంది వివేదిత. ఏంటి అని అతనికి సమాధానం కూడా ఇవ్వదు వివి. వివి పిలుస్తుంది నిన్నే, వినిపించడం లేదా అంటాడు కొంచెం కోపంగా లోహిత్. ఆమె కూడా అంతే కోపంగా లోహిత్ వైపుకు తిరుగుతుంది. మధ్యరాత్రిలో ఏంటి మాకు ఈ గోల? ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావో అని. నేను నిద్రపోవాలి, కిందికి వస్తావా లేదా అంటాడు కోపంగా. వివి చలికి వణుకుతూ సైలెంట్గా గదిలోకి వెళ్తుంది. ఆమెని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు లోహిత్ కూడా. ఎందుకు దీనికి పొగరు? ఎవడు వెళ్ళమన్నాడు చలిలో పైకి అనుకుంటాడు. దుప్పటి ముసుగు వేసుకున్నా కూడా ఆమెకి చలి తగ్గదు. వణుకుతూ అమ్మా అయ్యా అంటూ మూలుగుతూ ఉంటుంది. ఆ అరుపులు వినలేక ఆమె నడుము పట్టుకొని మీదకు లాక్కొని టైట్గా హక్ చేసుకుంటాడు లోహిత్. టైట్గా హక్ చేసుకునేసరికి వివి కోపంగా చూస్తుంది. ఎందుకు గుడ్లు మొత్తం బయట పెట్టి చూస్తున్నావు? నీకోసమే కదా నేను పట్టుకుంది అంటాడు లోహిత్. ఏం అవసరం లేదు అంటూ వణుకుతూ చెబుతుంది వివి. ఇదే విషయం షేక్ అవ్వకుండా చెప్పు అంటాడు. నువ్వు నన్ను టచ్ చేస్తుంటే ఎలా చెప్పను అని మళ్ళీ వణుకుతుంది వివేదిత. అయితే సైలెంట్గా మూసుకొని ఉండు అంటూ
ఆమెని గుండెల మీద హత్తుకుంటాడు. వివీకి కోపం వచ్చి పళ్ళతో కొరుకుతుంది అతని గుండెల మీద. లోహిత్కి నొప్పి వస్తున్నా భరిస్తాడు తప్ప ఏమీ అనడు ఆమెని. ఏంటి ఏమీ అనడం లేదు అని తనే ఆపేస్తుంది కొరకడం. లోహిత్ చిన్న స్మైల్ చేస్తాడు ఆమె అలా ఆపేసరికి. వివి తలపైకి ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావంటాడు లోహిత్ వివిని. నొప్పిగా అనిపించలేదా, కొరికాను కదా అని అడుగుతుంది. లేదు అని తలని అడ్డంగా ఊపుతాడు. అందుకే అరవలేదా, ఈసారి నొప్పి బాగా పుట్టేలాగా కొరుకుతాను అనుకుంది మనసులో. మళ్ళీ అతని గుండెని మీద వాలిపోయి కొరుకుతుంది లోహిత్ని వివేదిత. ఈసారి ఆమె పంటిగాట్లు పడతాయి గుండెల మీద. అయినా సరే లోహిత్ ఏమీ రియాక్షన్ ఇవ్వడు. మళ్ళీ నొప్పి పుట్టలేదా అని అడుగుతుంది లోహిత్ని చూసి. లేదు అని అబద్ధం చెప్తాడు. కానీ అతని కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు వివీకి కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ అతని కన్నీళ్లను తుడుస్తుంది. నేను బాధపడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఎంత బాధనైనా భరిస్తాను అని చెప్తాడు. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను కదా వివి, ఇదే నాకు శిక్ష అనుకున్నాను అంటాడు. అనాల్సినవి మొత్తం అనేసిన తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను నమ్మకూడదు ఇతన్ని అనుకొని అతని గుండెల మీద నుండి లేస్తుంటే ఎక్కడికి వెళ్తావంటూ ఆమె నడుముల చుట్టూ చేయి వేస్తాడు. ఆల్రెడీ ఈ డిస్కషన్ మన ఇద్దరి మధ్య జరిగింది, మళ్ళీ జరగడం నాకు ఇష్టం లేదు లోహిత్ అంటుంది. ఏ డిస్కషన్ అన్నాడు లోహిత్. ప్రతిరోజు నువ్వు తిట్టేయడం, మళ్ళీ ఏదో ఒకటి కబుర్లు చెప్పి నన్ను బుజ్జగించడం అని చెప్తుంది. నేను అలసిపోయాను, పద్దాకలా తిట్టించుకొని నువ్వు బతిమిలాడినప్పుడు ఓకే అనాలా? ఈరోజు నుంచి నేను అడ్జస్ట్ అవ్వాలి అనుకోవడం లేదు అంటుంది వివేదిత. బతిమిలాడుతుంటే పొగరు ఎక్కువ అవుతుంది నీకు, నీ పొగరికి నేను చేసుకోవడమే ఎక్కువ అంటాడు కోపంలో వివిని. నాకేం పొగరు లేదు, మీరందరూ అలా స్పృష్టిస్తున్నారు అంటూ పక్కకు వెళ్ళిపోతుంది. దీనికోసం అర్ధరాత్రి ఇల్లంతా వెతుక్కొని లోపలికి తీసుకొచ్చి బుజ్జగించి సారీ చెప్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీనికి అంత పొగరు ఉంటే నాకెంత ఉండాలి, నేను కూడా చూపిస్తాను నా పొగరుని అనుకున్నాడు లోహిత్. ఇద్దరూ కోపంతో చెరో వైపుకు తిరిగి పడుకుంటారు ఆ నైట్. ఏంటో ఇతని బిహేవియర్ అసలు అర్థం కావడం లేదు. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నా చెల్లిని పొగుడుతున్నాడు. చూస్తుంటే తన ఫ్యామిలీ కోసం నన్ను వదిలేసేలాగా కనిపిస్తున్నాడు అనుకుంది వివి మనసులోనే. రియాన్ మామ ఏమన్నాడు, విన్నీ ఎందుకు అలా చేసిందంట అని అడుగుతాడు నీరజ్. వేగా చెప్పింది మొత్తం చెప్తాడు నీరజ్. సరే అత్త చెప్పింది మొత్తం విన్నావు కదా, ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు నీరజ్ రియాన్ని. ఏమో డాడీ, ప్రస్తుతానికైతే నేనేమో ఆలోచించే పరిస్థితుల్లో లేను. బట్ విన్నీ మాటలు విన్న తరువాత నాకు మళ్ళీ ఒక హోప్ వచ్చింది, అది మళ్ళీ నా దగ్గరకు వస్తుందని. తనకి నేనేం హెల్ప్ చేయలేకపోతున్నాను అనే బాధగా ఉంది అంటాడు. ఎవరికి హెల్ప్ చేయాలి అంటూ సాధిక వస్తుంది అక్కడికి. రియాన్ మొహం పక్కకి తిప్పేస్తాడు సాధికని చూడగానే. ఏంటిది నీరజ్, నేనేం చేశాను, ఆ అమ్మాయి కదా వీడిని మోసం చేసి వెళ్ళిపోయింది, నా మీద మూతి బిగిస్తాడు ఎందుకు అంటుంది కోపంగా సాధిక. డాడ్ మమ్మీకి చెప్పు నాతో మాట్లాడొద్దని అంటాడు రియాన్. రియాన్ ఇది చాలా రాంగ్, మమ్మీని ఎందుకు అలా అంటావు అన్నాడు నీరజ్ రియాన్ని. మమ్మీ నీతో నేను మాట్లాడాలి అంటే ఒక కండిషన్ అంటాడు రియాన్. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు నాకు కండిషన్స్ పెట్టడం ఏంటి, నేనే నీకు పెడతా అంది. అబ్బా అవునా, ఏ కండిషన్ పెడతావు అంటాడు. నీ అంతటా నువ్వు వచ్చి నన్ను బతిమలాడినా నీతో మాట్లాడను అంటూ కోపంగా గదిలోకి వెళ్తుంది సాధిక. అమ్మ సారీ అంటూ ఆమె వెనకానే వెళ్తాడు రియాన్. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు మైసాన్, ఇంట్లో మీ అమ్మ పెత్తనం తప్ప ఎవరి పెత్తనం ఉండదు. మనిద్దరం ఆమె బాటలో నడవడం తప్ప ఆమె మన బాటలోకి రాదు. సో నువ్వు ఎప్పుడు మీ అమ్మ మీద అలిగాను అని చెప్పి కూర్చున్నావు అనుకో, అది నీకే రివర్స్ అయ్యి నువ్వే ఆమెని బతిమలాడుకోవాల్సి వస్తుంది. అంటే డాడీ ఈ విషయంలో మీరు ఏమీ చేయలేరా అని అడుగుతాడు రియాన్. ఏమీ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మీ అమ్మకి నా మీద కోపం వస్తుంది అంటాడు. అప్పుడు నేను బతిమలాడుకోవాలి. నువ్వు కొడుకువి కాబట్టి ఒక గంటలో బతిమలాడితే నిన్ను క్షమించేస్తుంది సాధిక.
బట్ నా పరిస్థితి వేరు. నేను 4 రోజులు బతిమిలాడాల్సి వస్తుంది. అలా బతిమిలాడేటప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది. సో ఒకసారి చేసుకున్న తర్వాత బతిమిలాడుకోవడం తప్ప మనకేమీ ఉండదు అంటాడు సాడ్గా. నువ్వే ఇలా అంటే ఎలా చెప్పు? ఓన్లీ ఒక డైలాగ్ ఏదైనా వచ్చి చెప్పు వాడిని క్షమించు అని. అంత లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకు అంటూ సాధిక దగ్గరికి వెళ్తాడు నీరజ్. రియాన్ గదిలోకి రాబోతుంటే డోర్ లాక్ చేస్తుంది సాధిక. సాది డార్లింగ్, ఎందుకే వాడి మీద అంత కోపం అన్నాడు నీరజ్. డార్లింగ్ ఏంటి, చక్కగా మాట్లాడు అంటుంది సాధిక. సరిపోయింది, నీ కొడుకు మీద కోపం నా మీద చూపిస్తున్నావా అంటూ నడుము పట్టుకుంటాడు. ఏంటిది అంది నీరజ్ చేతిని చూస్తూ. నీ మీద లవ్ ఎక్కువైంది, అందుకే పట్టుకున్నా అంటాడు నీరజ్. నీ 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 మీద కోపం ఎక్కువైంది అనుకో, నీ పరిస్థితి వేరేలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది సాధిక. నీ వార్నింగ్కి భయపడే రకం కాదు అంటాడు నీరజ్ షర్ట్ విప్పుతూ. హే, ఏం చేస్తున్నావు అంటుంది సాధిక. ఎందుకో రియాన్కి చెల్లిని ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు నీరజ్. ఏంటి, వాడికి 21 సంవత్సరాలు వస్తున్నాయి, ఇప్పుడు ఇస్తావా? మళ్ళీ దానికి పెళ్లి చేయాలి అంటే 25 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వరకు మనం ఉంటామా అంటుంది సాధిక నీరజ్తో. ఏమో, మనం ఉన్నా లేకపోయినా మన ఆస్తులు ఉన్నాయి కదా, పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, వాటిని సంపాదించుకునే జ్ఞానం అంది సాధిక నీరజ్తో. సరే మేడం, మీ లెక్చర్స్ నేను వినలేను, బాయ్, గుడ్ నైట్ అంటూ ఆమె లిప్స్ని అందుకుంటాడు నీరజ్. గుడ్ నైట్ అని చెప్పి ముద్దు పెడుతున్నాడు ఏంటి అంటూ గింజుకుంటుంది సాది. అమ్మా అంటూ తలుపు కొడతాడు రియాన్. అంటే వీడు ఇప్పటిదాకా డోర్ బయటే ఉన్నాడా అంటుంది సాధిక నీరజ్తో. ఏమో, నాకు తెలియదు అంటాడు నీరజ్. నిన్ను అట్ల కాడితో వాత పెట్టాలి, కొడుకు బయట ఉండగా నీ పిచ్చి వేషాలు ఏంటి అంది సాధిక. వాడిని వాడి గదిలోకి పంపిస్తా, మనం మన పని స్టార్ట్ చేద్దామా అంటూ కన్ను కొడతాడు. చంపేస్తా అని కోపంగా బెడ్ మీదకు వెళ్ళి పడుకుంటుంది సాధిక. నీరజ్ డోర్ తెరిచి రియాన్ని తన గదికి వెళ్ళమని చెప్తాడు. మీ అమ్మ కోపంలో ఉంది కదా, రేపు మాట్లాడదాం, వెళ్ళు అని చెప్తాడు. డాడ్ ప్లీజ్ ఏదో ఒకటి చెప్పి తనని నాతో మాట్లాడేలా చేయండి అంటాడు. ఆల్రెడీ చెప్పాను, వింటే కదా, అయినా మనం చెప్పిన మాట వింటే తను సాధిక ఎలా అవుతుందిరా, మనల్ని సాధించాలి కాబట్టే ఆ పేరు పెట్టుకొని వచ్చింది అంటాడు. రియాన్ డల్ అవుతూ సరే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వివి నిద్రలో అటూ ఇటూ కదులుతూ లోహిత్ మీద కాళ్ళు చేతులు వేసి పడుకుంటుంది. నిద్రమత్తులో ఉండడం వలన అంతగా పట్టించుకోడు లోహిత్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ దివ్య వచ్చి లోహిత్ వాళ్ళ రూమ్ డోర్ని కొడుతుంది బయటకు రమ్మని. అమ్మ ఏంటి ఇప్పుడు వచ్చింది అనుకొని కళ్ళు తెరిచి చూస్తే టైం 9 అవుతుంది. రాత్రి అమ్మాయి గారితో గొడవలు పెట్టుకొని పడుకున్నాగా, లేట్ అయింది అనుకున్నాడు లోహిత్. ఎంత ముద్దుగా నిద్రపోతుందో. నైట్ అంతా ఏడవడం, తను ఏడవడమే కాకుండా మమ్మల్ని ఏడిపించడం, పగలేమో హాయిగా నా మీద కాళ్ళు చేతులు వేసుకొని పడుకోవడం. నిన్న హక్ చేసుకుంటే కోపం వచ్చిందిగా, ఇప్పుడు తినైతే కాళ్ళు చేతులు వేయొచ్చా అనుకున్నాడు. అమ్మని పంపించిన తరువాత దీని సంగతి చెప్పాలి అనుకున్నాడు లోహిత్. అమ్మా అంటాడు లోపల నుంచే. లోహిత్, మీ నాన్నగారు పిలుస్తున్నారు, నిన్ను త్వరగా రండి అని చెప్తుంది. 15 మినిట్స్లో డాడీ దగ్గర ఉంటాను, చెప్పు అని దివ్యని వెళ్ళమంటాడు. సరే, నీ భార్యని కూడా లేపు, బాగా లేట్ అయింది కదా అంటుంది దివ్య. సరే అన్నాడు లోహిత్. దివ్య వెళ్ళగానే మేడం, వివేదిత గారు అంటూ ఆమెని లేపుతాడు నిద్ర. అంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. మేడం, కొంచెం మీ కాళ్ళు తీస్తారా, లేస్తాను అన్నాడు. నాకు బాగా నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు అంటూ కళ్ళు మూసుకుంటుంది వివేదిత. అవునా అంటూ ఆమె నడుము గిల్లుతాడు. నొప్పికి లేచి కూర్చుంటుంది వివి. నొప్పి పుడుతున్నా నడుముని రుద్దుకుంటూ ఎందుకు గిల్లావు అని అడుగుతుంది. తమరు నా మీద కాళ్ళు చేతులు ఎందుకు వేసుకొని పడుకున్నారు అని అడుగుతాడు లోహిత్. నన్ను హేట్ చేస్తున్నాను అని చెప్పి సైడ్కి తిరిగి పడుకున్నావు కదా నైట్ అన్నాడు లోహిత్ వివేని దెప్పుతూ. ఇలా బుక్ అయ్యాను ఏంటి, ఇప్పుడు ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తుంది వివేదిత. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. ఎలా కవర్ చేస్తుందో చూద్దాం మన వివి పాప.
ఎందుకు సాధిక మీద అంత కోపంగా ఉన్నాడు అంటారు? స్టోరీ అయితే కంటిన్యూస్, బట్ ఆ కోపం మాత్రం రివర్స్ అయిపోయింది కదా. మొత్తం సాధిక చేతిలోకి వెళ్ళిపోయింది. పాపం రియాన్ సాధికని ఎలా బతిమలాడుకుంటాడో. ఈ నీరజ్ది సాధికది మధ్యలో ఎందుకు పెట్టానో అనుకుంటున్నారు. చాలా రోజులైంది కదా వీళ్ళిద్దరు స్వీట్ మూమెంట్స్ పెట్టి. కొంచెం వాళ్ళిద్దరి కన్వర్సేషన్ ఫన్నీగా రాయాలని చెప్పేసి అలా పెట్టానన్నమాట. అండ్ చెప్పాను కదా, అప్డేట్స్ రాసి నేను మీకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అని. అలాగే కొంచెం లేట్ అయింది.